మరి గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యుడు వెంకటేష్ శర్మ గారు ఏదో ఒక మహిళను ఇబ్బంది పెట్టారని చెప్పేసి కొన్ని పత్రికల్లో మీడియా ముఖంగా మేము చూడడం జరిగింది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా ముఖంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదైతే ఆ పత్రికల్లో వస్తున్నటువంటి న్యూస్ని కానీ మీడియా ముఖంగా వస్తున్నటువంటి ఆ న్యూస్ని కానీ మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే వెంకటేష్ శర్మ గారికి సంబంధించి ఆ న్యాయవాది గారికి సంబంధించి ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ్యతలు కానీ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యుడిగా ఇంతవరకు ఎటువంటి క్రియాశీలకంగా కానీ ఎప్పుడూ కూడా లేడు. అందులో భాగంగా మరి ఆయన మీద పెట్టినటువంటి కేసు అతని యొక్క వ్యక్తిగతం మరి ఏం జరిగిందే ఏంటన్నది చూస్తే అక్కడ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి పోలీసు వారు దాని గురించి విచారిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి బెజవాడ బార్ అసోసియేషన్లో అతనికి సభ్యత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఆ విషయాన్ని గమనిస్తున్నారు. కానీ కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుట్రపూర్వకంగా చేస్తున్నారనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గమనించింది. మరి ఈరోజు చూస్తూ ఉంటుంటే కొన్ని పత్రికలు కావాలని చెప్పి కొన్ని మీడియా ముఖంగా వీడియోలు రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో వీడియోలు రిలీజ్ చేసి మరి అతను చేస్తున్నటువంటి విషయాల్ని మరి ఈ వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా మరి పత్రికా ముఖంగా ఆ విధంగా చేస్తూ ఒక న్యాయవాదిని వారి కుటుంబాన్ని మరి ఆ విధంగా చేయడం ఎంతవరకు ఒకసారి ఆలోచించాలి ఆ పత్రికలు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆయన ఏదో చేశారని చెప్పేసి మరి శర్మ గారు ఏదో లీలలు చేశారు, మహిళలతో ఎట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి వస్తున్నటువంటి విషయాలు ఆయన వ్యక్తిగతం. ఆయన అడిగితే బాగుంటుంది కానీ అడగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని కానీ న్యాయవాదులు కానీ కించపరచాలనే ఉద్దేశంతో అవమానపరచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దిగజారి బజారును పడిందంటే న్యాయవాదిని కూడా వదలనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఒక పక్క చూస్తూ ఉంటుంటే హైకోర్టులు ముట్టుకాయలు వేస్తున్నా పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, మహిళల మీద బాలికల మీద అరాచకాలు జరుగుతున్నా వేధింపులకు గురవుతున్నా మర్డర్లు చేస్తున్నా పట్టించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఒక న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మమ్మల్ని బదనాం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆ యొక్క వార్తల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళు వేస్తున్నటువంటి మరి ఏదో ఈ విధంగా ప్రచురితం చేశారు కొన్ని పచ్చ మీడియాలు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సభ్యుడు ఆకృత్యాలంట. ఈ లీగల్ సెల్ సభ్యుడు ఆకృత్యాలని చెప్పేసి వైసీపీ లీగల్ సెల్కి అంటగాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు మేము ఆ పచ్చ మీడియాకి ఒకటే అడగదలుచుకున్నాం. మరి న్యాయవాదులు అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళకి మనసుకు నచ్చినటువంటి ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి చూస్తారు. దాన్ని ఈరోజు తీసుకొచ్చి కేవలం అతను మాతో ఎప్పుడైనా స్నేహంగా ఉండనా ఏదైనా సందర్భంలో మాతో కలిసి మాట్లాడినా అటువంటి సంబంధించినటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి అతను మా వ్యక్తి అని చెప్పేసి మాకు అంటగాగి ప్రజల్లో మమ్మల్ని తప్పుగా చూపించే విధంగా చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా గమనించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఇదే వెంకటేష్ శర్మ గారు కనీసం ప్రజలందరూ గమనించాలి, చూడాలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో మరి అంటగాగినటువంటి ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. కొన్ని పత్రికలు అయితే కొన్ని మీడియా వాళ్ళు అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో వాళ్ళకి రాజకీయంగా ఏమైనా ఉంటే చేసుకుంటున్నారంటే సరే వాళ్ళు ఏదో రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారులే అనుకోవచ్చు. కేవలం ఈరోజు లీగల్ సెల్ సభ్యులను అది న్యాయవాదులను కూడా వదలకుండా మీరు ఈ విధంగా మమ్మల్ని రోడ్డుకు పడేశారు కాబట్టి మీ యొక్క ఇటువంటి చేష్టలు ప్రజలకు తెలియాలి. న్యాయవాది అంటే న్యాయానికి కట్టుబడి ఉంటాడు తప్ప మీకులాగా తప్పుడు విధంగా
అవహేళన చేసి మమ్మల్ని రోడ్డు మీద లాగే విధంగా చేయరు అనే ఉద్దేశాన్ని మీరు ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదేవిధంగా ఈ పల్లా శ్రీనివాస్ గారితో మరి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు లేకపోతే ఇతర సంబంధాలు మరి మాకు తెలియదు, కానీ మరి వాళ్ళందరూ పార్టీ ఏర్పాటు చేసుకుని మరి ఇదే వెంకటేశ్వర శర్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క వ్యాపారాల్లో మరి అతనికి భోజనాలు వడ్డించడం, అతనితో ప్రేమగా ఉండటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మరి ఇదే పల్లా శ్రీనివాస్ గారు దీంట్లో చూస్తూ ఉంటుంటే క్లోజప్ యాడ్ క్లియర్గా ఉంది. పాపం 32 పళ్ళు బయటకు చూపించి క్లియర్గా చక్కగా ఆప్యాయంగా వాటేసుకుని వెంకటేశ్వర శర్మ గారితో మరి ఆయన ఒక వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి చిత్రం ఇది. మరి ఈ విధంగా రాష్ట్ర టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఈ విధంగా వాళ్ళతో ఉండి కేవలం మమ్మల్ని రోడ్డు మీద పడేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదండుగా ఉంటున్నారో ఈ సంవత్సరం కాలంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, మా పరువు ప్రతిష్టల్ని బజారు చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేయాలనే ఆవశ్యకత మాకు వచ్చింది. అంతేకాకుండా ఇదే న్యాయవాది గారు మరి గతంలో నందమూరి బాలకృష్ణ గారితో వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధం మరి ఏదైనా కానీ స్నేహపూర్వక సంబంధంతో ఆయనతో కలివిడిగా ఉన్నటువంటి ఈ ఫోటో, ఈ చిత్రాలన్నీ చూస్తుంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యుడా, లేకపోతే టీడీపీ వ్యాపారస్తులకు లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సభ్యుడా అని చెప్పేసి ఆ పత్రికలు కానీ ఆ మనుషులు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 2009లో ప్రజారాజ్య పార్టీ ఏర్పాటు అయినప్పుడు ప్రజారాజ్య పార్టీలో అప్పుడు ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారితో మరి అతనికి ఉన్నటువంటి సాన్నిధ్యం, మరి ఇప్పుడు ఇతను ప్రజారాజ్య పార్టీకి సంబంధం అంటే మరి పవన్ కళ్యాణ్ గారితో కూడా వాళ్ళ కుటుంబంతో కూడా సంబంధాలు ఉంటాయి కదా. ఈ విధంగా అతను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాటి ఏదో మహిళని ఏదో చేశారని చెప్పేసి మాకు రుద్దాలనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. దీని మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ కంపల్సరీ ఆ మీడియా సంస్థల మీద కానీ ఆ పత్రికా ముఖుల మీద కానీ వేస్తాం. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. దయచేసి న్యాయవాదుల మీద ఇటువంటి వార్తలు ప్రచురించేటప్పుడు ఒకసారి పరిశీలించి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారి మీద ఒక కేసు నమోదైంది. ఒక అమ్మాయి ఎవరో వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆ అమ్మాయిని అసభ్యంగా ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించారని చెప్పి కేసు నమోదవటం మాసవరం పోలీస్ స్టేషన్లో ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పచ్చ మీడియా మొత్తానికి కూడా ఒక్కసారిగా కదలికి వచ్చేసినట్టుగా ఈ వెంకటేష్ గారు అనే ఆయన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్కి సంబంధించిన వారు అన్నట్టుగాను, జగన్ గారికి వ్యక్తిగతమైనటువంటి లాయర్ గాను ఒక చిత్రీకరణ చేస్తూ మీడియాల్లోనూ పేపర్లోనూ విపరీతమైనటువంటి ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించాం. దీనిలో భాగంగా మేమందరికీ చెప్పదలుచుకున్నాం, ఈ కోటంరాజు వెంకటేశ్వర శర్మ అనే ఆయన గతంలో ఎప్పుడైనా సరే ఇవాళ వరకు కూడా ఏ రకమైనటువంటి పార్టీ పదవులు చేపట్టినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి? ఏ ఆధారాన్ని బేస్ చేసుకొని మీరు ఈ వెంకటేష్ శర్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వ్యక్తిగా మీరు ఏ విషయం మీద మీరు చెప్పదలుచుకున్నారు? ఈయన జగన్ గారికి వ్యక్తిగతమైనటువంటి లాయర్ అని అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి అని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదే సందర్భంలో ఇదే ఎల్లో మీడియాకి మేము చెప్పదలుచుకున్నది కూడా ఈ పల్లంరాజు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఈ వెంకటేష్కు ఉన్నటువంటి సంబంధాలను చూసిన తర్వాత కూడా
ఇతను మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, మీతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తే. మీతో డబ్బులకి పంపకాల్లో తేడా వచ్చిన తర్వాత ఇవాళ అతన్ని పక్కన పెట్టేసి ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తిగాను, అలాగే జగన్ గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత లాయర్ గాను చిత్రీకరిస్తూ పేపర్లోను మీడియాల్లోనూ మీరు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు అని అంటే మీ యొక్క నీచమైనటువంటి బుద్ధిని, మీ యొక్క చండాలమైనటువంటి ఆలోచనల్ని ఈ రోజు ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఈ వెంకటేష్ శర్మ అనే అతను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి పదవి అనుభవించలేదు. గతంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కలిసి తిరగటం, చండాలమైనటువంటి పనులతో షేర్ చేసుకోవటం, ఇవన్నీ కలిసి చేసి ఈ రోజు డబ్బుల పంపకాల్లో మీకు తేడా వచ్చేసరికి దాన్ని వైఎస్ఆర్సీపీ మీదకి, లీగల్ సెల్ మీదకి తోసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించదలుచుకున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. మీకేమైనటువంటి ఆలోచన కానీ బుద్ధి జ్ఞానం లాంటివి కనుక ఉంటే మీ ఎల్లో మీడియాకి ఈ చూపించినటువంటి ఫోటోకి సమాధానం చెప్పండి. ఇతనికి ఈ పల్లం రాజు ఈ శ్రీనివాస్ అనే అతనికి వెంకటేష్ శర్మకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఊరికే తెలిసినటువంటి వ్యక్తిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కన నుంచొని ఫోటో దిగాడు అని అనుకునేటట్టయితే ఇది వంటలు వండించి దగ్గర కూర్చోబెట్టి దగ్గరుండి వడ్డించేటువంటి పరిస్థితి ఈ ఫోటో కనపడుతోంది అంటే మీకు అతనికి ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా మీరు ఇవాళ మీడియా ముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి గుడ్డగాల్చి మీదేసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. లీగల్ సెల్ గా మీకు ఖచ్చితంగా ఖండించదలుచుకున్నాం. ఇదే సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ తమ్ముడు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ అమ్మాయిని కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుడితో పక్కన నుంచోబెట్టుకొని ఫోటోలు దింపుతూ వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క దీన్ని పంచుకుంటున్నటువంటి వ్యక్తులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యుడిగా చిత్రీకరిస్తూ ఇటువంటి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టదలుచుకున్నాం. ఇటువంటి ప్రయత్నాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గా హెచ్చరించదలుచుకున్నాం.